ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువుకుందాం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. దేవుడు తన మాటను మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నేల నుండి నరుని సృజించిన తర్వాత అతని నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా మనిషి జీవాత్మ అయ్యాడు. మంటి నుండి చేయబడిన ఈ శరీరం తిరిగి మంటిలో కలిసిపోతుంది. ఈ భూమి మీద జీవించేటప్పుడు మనకు కలిగే బంధాలు, అది లేదా ఇంకా బాధ, కోపము, నొప్పి, ఇవి ఆత్మకు సంబంధించినవే తప్ప శరీరానికి సంబంధించినవి కావు. ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనం మన భావాలను వ్యక్తం చేస్తాం. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయాక శవమైన ఆ శరీరాన్ని కొట్టినా తిట్టినా ఎలాంటి స్పందన ఉండదు. శరీరం కేవలం నిష్ప్రయోజనం. అయినప్పటికీ మన ఆత్మ ఈ శరీరమును ఆధారం చేసుకుని మనలో నివసిస్తుంది. కాబట్టి మన శరీర కార్యాల ప్రభావం మన ఆత్మ మీద పడుతుంది. మనం చేసే పని మంచిదా చెడ్డదా అని మనకి తెలుస్తుంది. చెడ్డ పని చేసేటప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. మనం శరీరానుసారంగా నడుచుకుంటే ఆత్మను వ్యతిరేకిస్తాం. ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరాన్ని వ్యతిరేకిస్తాం. మనం శరీరానుసారంగా నడుచుకోవాలో ఆత్మానుసారంగా నడుచుకోవాలన్న స్వేచ్ఛ దేవుడు మనకిచ్చాడు. శరీరానుసారంగా నడుచుకుంటే శరీరానికి లోనై ఆత్మకు విరోధంగా జీవిస్తాం. ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మ మనల్ని క్రమశిక్షణలో నడిపిస్తుంది. మనం ఆత్మానుసారంగా జీవించాలంటే మనలో వాక్యం ఉండాలి. కొంతకాలం ఆహారం తీసుకోకపోతే మన శరీరం నీరసించిపోతుంది. అలాగే ఆత్మ వాక్యం లేకపోతే ఆ ఆత్మ ఫలించదు. మన శరీరానికి ఆహారం ఎలా అవసరమో మన ఆత్మకు జీవాహారమైన వాక్యం అంతే అవసరం. వాక్యం మనలో లేకపోతే ఆత్మను ఎలా నడిపించుకోవాలో తెలియక శరీరాచలకు బానిసలం అవుతాం. ఈ లోకంలో మనకు ఎదురయ్యే కష్టాలు, బాధలకు కారణం శరీర కార్యాలే. కాబట్టి మనల్ని జీవింపజేసే ఆత్మకు వాక్యం అనే జీవాహారంతో పెంచితే దాని ఫలముల వలన మనము సంతోష సమాధానాలతో జీవిస్తాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. నేర్చుకున్న లేఖన సత్య ప్రకారం మేము ఆత్మానుసారంగా జీవించినట్లుగా మాకు సహాయం చేయండి. అప్పుడు మాత్రమే మేము శరీరాన్ని జయించగలం. మాకు ఎదురయ్యే కష్టాలకు కారణం శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలని మేము జయించినట్లుగా మేము వాక్యం చేత మా హృదయాన్ని నింపగలిగిన బాధ్యత, ఆ యొక్క ఆలోచన, ఆ ప్రణాళిక మేము కలిగి ఉన్నట్టుకు మాకు సహాయం చేయండి.
మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి అయ్యి గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలను, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.